సో ఇప్పుడు మనం ఓటర్ల పర్సెప్షన్‌లో చూసినప్పుడు మీరన్నట్టుగా ఒకటి ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనుకోని అక్కడికి వెళ్లి ఓట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే మా ప్రభుత్వమో లేకపోతే వాళ్ళకి నచ్చిన ప్రభుత్వాన్ని కంటిన్యూ చేసేందుకు వెళ్తున్నారో అన్నది పక్కన పెడితే జనాలు మాత్రం కంపల్సరీ ఎళ్లి మీరన్నట్టుగా ఎంతో కొంత వరుణుడు వీళ్ళ కొన్ని ప్లేసెస్‌లో అన్ని ప్లేసెస్‌లో కాకపోయినా కొన్ని ప్లేసెస్‌లో ఒక అడ్వాంటేజ్ క్రియేట్ చేసే పరిస్థితి. వర్షాలు పడుతున్నాయి. లైట్‌గా డ్రిజిల్ ఉన్న ప్లేస్‌లో అయితే మరింత ఉత్సాహంగా ఎళ్లి చేస్తున్నారు. కానీ ఇదంతా కేవలం రూరల్ ఏరియాలకు మాత్రమే పరిమితం అవుతుంది. అర్బన్‌లో ఇంకా మందకొడిగానే సాగుతోందన్న అనుమానం అయితే చాలా మందిలో కనిపిస్తుంది. మీరేమంటారు? అంటే అర్బన్ ఏరియాస్ ఈ రోజు కాదు కదా సార్. అర్బన్ ఏరియాస్ లో మొదటి రోజు నుండి కూడా ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ స్టిగ్మా ఉంది. హ్మ్. వాళ్ళు ఏంటంటే ఎక్సర్సైజింగ్ దేర్ ఓట్ ఆర్ ఫ్రాంచైజింగ్ దేర్ ఓట్ అనేదే వాళ్ళు రైట్ గా ఫీల్ కారు. మన రోల్ ఏముందిలే ప్రజాస్వామ్యంలో మనం ఓటేసినంత మాత్రాన ఏం జరిగిపోతది. వాళ్ళ ద్వారా వచ్చే ప్రయోజనాలు మనకేం ఉండవు కదా. మనం ఏమో ట్యాక్సులు కట్టుకొని మన బతుకులు మనం బతికే బతుకు జీవులం కదా అనే ఒక నిరాశ నిస్పృహల్లో ఏంటంటే కొంతమంది ఉంటారు. హ్మ్. బట్ నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌కి నిన్న వచ్చిన బస్ టెర్మినల్స్ గాని, లేకపోతే ఫ్లైట్స్ గాని, లేకపోతే రైల్వే ట్రాఫిక్ గాని మీరు చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో ఏంటంటే ఓటర్లనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్‌కి తరలి రావడం జరిగింది. సో యెస్. ఎందుకంటే ఆ ప్రభావం మీకు తెలంగాణలో లోక్‌సభ ఎలక్షన్‌లు జరుగుతున్న పక్షంలో ఆ ఎంపీ స్థానాల మీద కూడా పడే అవకాశం అనేది గట్టిగా ఉంటది. అదే వేరేది ఆంధ్రాకొచ్చేటప్పటికి మీకు అర్బన్ ప్రాంతాలైనటువంటి విశాఖపట్నం గాని, గుంటూరు గాని, లేకపోతే తిరుపతి గాని ఏవైతే ఒక 83 మున్సిపాలిటీలు, 14 కార్పొరేషన్స్ ఉన్నాయో, సో ఇక్కడేంటంటే స్టాండర్డ్ వోటర్స్. ఇక్కడి నుండి పెద్దగా మైగ్రేషన్స్ ఏమి ఉండవు. ఇక్కడి నుండి మైగ్రేషన్స్ ఎవరైనా ఎళ్లారంటే, ఈ 3 ప్రాంతాల నుండి ఏంటంటే లేబరే ఎళ్తారు ఎక్కువగా. మా అవును. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి ఎళ్ళే ప్రాంతం అంతా కూడా తమిళనాడు, బెంగుళూరు, అనంతపూర్ బోర్డర్స్ లోను, అక్కడ బోర్డర్స్ లోను ఏంటంటే ఆహ్, క కార్మికుల కార్మిక విభాగాల్లో ఎక్కువగా పనిచేయడానికి ఎళ్తారు కాబట్టి, వాళ్ళు గూడా ఇక్కడికి రావడం జరిగింది. సో, వేరాజ్ నాకు తెలిసి అర్బన్ పాకెట్స్‌లో ఏంటంటే, మొదటి నుండి ఉన్న స్టిగ్మానే కంటిన్యూ అవుతుంది. ఓటర్ అనేవాడు చైతన్యవంతమై నిజంగా అర్బన్ పాకెట్స్‌లో మనం గతంలో గూడా మొన్న గూడా చూసాం అసెంబ్లీ పోల్స్ ఇన్ తెలంగాణలో. అవును. అర్బన్ పోల్స్‌లో ఎక్కడైతే పర్సెంటేజ్ డ్రాప్ అయిందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న సందర్భం గూడా మనం చూసాం. యెస్. రూలింగ్ పార్టీ. సో, అవును. దానికేంటంటే వాళ్ళు డెవలప్‌మెంట్‌ని, విజన్‌ని లేపోతే కేటీఆర్ గారని ఒక ఇమేజ్‌ని తీసుకొని ఓటేసారని చెప్పి చాలా ఎనాలిసిస్ పాయింట్స్ అనేవి మనం చాలా డిస్కస్ చేసుకోవడం గూడా జరిగింది. బట్ ఇప్పుడు అది సందర్భం కాదు కాబట్టి నేను చెప్తున్నానేంటంటే, అర్బన్ ఓటర్స్ ఎస్పెషల్లీ మీకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి మహానగరాల్లో అర్బన్ పర్సెంటేజ్ అనేది ఇంకా తక్కువగానే ఉంది. అంటే బికాజ్ ఆఫ్ దేర్ లేజినెస్ కావచ్చు, 4 రోజులు వీకెండ్ హాలిడేస్ వచ్చినట్టుగా ఏంటంటే నిన్న, మొన్న గూడా హాలిడేస్ కూడా రావడం కావచ్చు. వీటన్నింటి వల్ల కూడా కొంత ఇదుంది. బట్ నాకు తెలిసినంత వరకు కూడా అర్బన్ పర్సెంటేజ్ అయితే ఇంకా పెరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే నిన్నటికి నిన్న బెంగుళూరు, హైదరాబాద్ సిటీస్ నుండి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గాని, వాళ్ళ తాలూకా ఐటినరీ గాని, ట్రావెల్ ఇన్ఫర్మేషన్స్ గాని చూసుకుంటే యెస్. భారీ స్థాయిలో ఓటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఓటేయడానికి వచ్చారనేది మాత్రం వాస్తవం. సో అది యెస్. చూద్దాం. 2 తర్వాత లంచ్ తర్వాత వచ్చి జాయిన్ అవుతారా? లేకపోతే ఈవినింగ్ 4, 4:30కి జాయిన్ అవుతారనేది చూడొచ్చు.